అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో అందరికీ కూడా టైం చాలా తక్కువ ఉంటున్నది. మిగతా వాటన్నిటికీ సమయాన్ని కేటాయించుకుంటున్నప్పటికీ ఆరోగ్యానికి, ఆసనాలకి, ప్రాణాయామానికి, ధ్యానానికి తక్కువ సమయం ఉంటున్నది. అసలు కొంతమందికి సమయం ఉండట్లేదు. ఇలా బిజీగా ఉండే లైఫ్లో మరి రోజు మానకుండా చేయాలంటే ప్రాణాయామాన్ని ఎంతసేపు చేస్తే మంచిదంటారు? ఒక 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ మినిమం మీరు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. మరి ఈ 10-15 నిమిషాల్లో కంపల్సరీగా ఏం చేస్తే మంచిది అనే విషయాలు చాలామందికి సందేహాలు ఉంటాయి. ఇందులో ముఖ్యంగా ఒక 3 ప్రాణాయామాలు చాలా ఉత్తమమైనవని చెప్పొచ్చు. ఈ 3టిని మీరు మానకుండా చేయొచ్చు అన్నమాట. మొట్టమొదటిది భస్త్రికా ప్రాణాయామం, 2 కపాలభాతి ప్రాణాయామం, 3 అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ 3 మీరు మానకుండా ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు చేస్తే మీ ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే గాలితోనే, ప్రాణవాయువుతోనే మన ఎనర్జీ. అందుకని అది లేకపోతే మనకి ఎనర్జీ రిలీజ్ కాదు కదా. ఎంత బాగా ప్రాణవాయువుని తీసుకోగలిగితే మీ ఫిజికల్ ఎనర్జీ లెవెల్స్, మీ ఇమ్యూనిటీ అంత పెరుగుతాయి. అలాగే ప్రాణాయామంతో మెంటల్ స్టెబిలిటీ చాలా బాగా పెరుగుతుంది. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ మీకు బాగా పెరుగుతుంది. మెమరీ కూడా బాగా బూస్ట్ అవుతుంది. అంచేత ఇటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి, లంగ్ కెపాసిటీని బాగా పెంచుకోవటానికి ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. అంటే ప్రాణవాయువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటానికి ఒక్క ముక్కలో చెప్తా ఇక్కడ. ఆహారం తినకపోతే మనం కొన్ని నెలలు బ్రతకొచ్చు, నీరు త్రాగకపోతే కొన్ని రోజుల వరకు బ్రతకొచ్చు. కానీ గాలి పీల్చుకోలేకపోతే ఒక్క నిమిషం కూడా బ్రతకలేమే. అంటే ఆహారం కంటే, నీటి కంటే ప్రాణవాయువుకి ఎంత అవసరం ఉందో ఈ ఒక్క మొక్క చాలు కదండి మీకు. అందుకని దీన్ని తీసుకోవటం బాగా తెలిస్తే జీవితం చాలా బాగుంటుంది అని మన ఋషులు అనుభవించిన సత్యాన్ని 150 సంవత్సరాల బ్రతికి 150 సంవత్సరాల మతిమరుపు రాకుండా అంత మేధాశక్తితో ఏకసంధాగ్రహులు కావటానికి కారణం ఆహార నియమాలతో పాటు, యమ నియమాలతో పాటు ప్రాణాయామం ఒకటిగా వాళ్ళ దినచర్యలో భాగం చేసుకున్నారు. కాబట్టి మనము మన మేధస్సుని బాగా వాడుకోవాలి, మన తెలివితేటలు బాగా పెరగాలి అంటే ప్రాణాయామం తప్పనిసరిగా దినచర్యలో భాగంగా చేసుకుని ప్రతిరోజు ఒక 10 to 15 మినిట్స్ తప్పనిసరిగా అభ్యాసం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.